హాయ్ అండి, అందరికీ నమస్కారం. రోజు నేను కుకింగ్ వీడియోస్ పెడతాను కదా యూట్యూబ్లో మన ఛానల్లో. అయితే ఈరోజు నేను పూజా వీడియోస్ పెడుతున్నాను ఏంటి అని పరిశాన్ అవ్వకండి. నేనైతే మన దీపవర్ణన పూజ చేసుకున్నాను చాలా సింపుల్గా. చాలా బాగా అనిపించింది. సో మీకు కూడా షేర్ చేద్దామనే ఉద్దేశంతో సింపుల్గా కూడా ఎలా పూజ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీరు చాలా క్లుప్తంగా తెలుసుకోవచ్చు. 9 వారాలు 9 రకాల పూజతో పూలతో అమ్మవారికి ఎలా పూజ చేసుకోవాలి, మణిదీపవర్ణన పూజ చేసుకోవాలంటే మణిదీపంలో కూర్చొని ఉన్న అమ్మవారి ఫోటో కంపల్సరీ ఉంటే మంచిదే. ఒకవేళ లేకపోతే వేరే ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీరు క్లుప్తంగా తెలుసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి వీడియో. తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. ఒక మంచి విషయాన్ని అయితే మీరు ఒక మంచి వీడియో అయితే ఈరోజు చూస్తున్నట్టే అనుకోవచ్చండి. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదండి ఏదైనా కూడా మనకి ఆరోగ్యమైన, ఐశ్వర్యమైన, ఇంట్లో మనం ప్రశాంతమైన జీవితాన్ని గడపాలన్నా కూడా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉండాలి అండి. ఇది నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. వీలైతే ఇలా చేసుకోండి అని నేను ఒక సలహాగా మాత్రం చెప్తాను. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదా. కానీ నేను ఎలా చేశాను పూజ అనేది 9 వారాలు, ఈ మణిదీపవర్ణన పూజ 9 వారాలు 9 రకాల పూలతో, వారానికి ఒక్కొక్క రకమైన పూలతో ఎలా పూజ చేశాను, చాలా సింపుల్గా అమ్మవారు మన మనసుకి ఎలా దగ్గర అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా ఈ పూజ చేసుకోవచ్చండి. నా దగ్గర లలితమ్మ ఫోటో లేదు, కానీ లక్ష్మీ అమ్మవారి ఫోటోకి, లేదంటే చిన్న కామాక్షి అమ్మవారి ఫోటోకి నేనైతే పూజ చేసుకున్నాను. ఇక్కడ చిన్నగా ఉంది చూసారా, కామాక్షి అమ్మ ఫోటో అనమాట, చిన్న ఫోటో. ఆ ఫోటోకి నేనైతే సంకల్పం చేసుకొని స్టార్ట్ చేశాను. అమ్మ నాకు 9 వారాలు 9 రకాల పూలతో, వారానికి ఒక రకమైన పూలతో మీకు మణిద్వీపవర్ణన పూజ చేయాలని ఉంది అని అనుకున్నానండి. అంతే, ఇంకా మొదలు పెట్టేశాను. ఇంకా శుక్రవారం, ఒక మంచి శుక్రవారం చూసుకొని, అంటే అమావాస్య కానీ అంటూ ఉంటారు కదా, జస్ట్ అష్టమి నవమి అలా లేకుండా చూసుకొని ఏదైనా ఒక శుక్రవారం రోజు మనం మొదలు పెట్టుకుంటే సరిపోతుందండి. ఉదయం కానీ సాయంత్రం కానీ మీ ఇష్టం అనమాట. నేనైతే పొద్దున పూటే పూజ చేసేసుకున్నాను. ఎలా అంటే మార్నింగ్ అయితే మనం కొంచెం తినం కదండి, పాలు లేదంటే వాటరు ఇలా తీసుకొని పూజ అయితే మనం చేసుకోవచ్చండి. పాలు తాగి తర్వాత స్నానం అది చేసేసుకొని పూజ అయితే ఇలా చేసుకోవచ్చు అనమాట. మొత్తం 33 పూలు ఉండాలండి. ఒక శుక్రవారం స్టార్ట్ చేస్తాం కదా మనం, ప్రతి శుక్రవారం అలాగే పూలు ఎన్ని ఉండాలంటే 33 ఉండాలి. ఏ పూలు తీసుకున్నా 33 ఉండాలి. ముందుగా విఘ్నేశ్వరునికి, అంటే వినాయకుడికి ఒక పువ్వు సమర్పించుకొని మంచిగా దండం పెట్టుకొని మనసులో అనుకొని, తర్వాత ఆ పువ్వు వినాయకుడి దగ్గర పెట్టుకొని దండం పెట్టుకోవాలి. మిగతా 32 పూలతో మణిద్వీపవర్ణన పూజ అమ్మవారికి చేసుకోవాలి. ఒక్కొక్కటి చదువుకుంటూ, ఒక్కొక్క మణిద్వీపవర్ణన ఉంటుంది కదా, ఒక్కొక్కటి చదువుకుంటూ చక్కగా ఒక పువ్వు తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టాలి. మన దగ్గర ఉన్న నైవేద్యం ఏదైనా పర్లేదు. నేనైతే పాలు, పండ్లు, బెల్లం ముక్క ఇలాగ నైవేద్యాలు పెట్టుకున్నాను. మన సాధ్యం, మన ఓపిక, మన దగ్గర ఉన్నది పెట్టుకోవచ్చండి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, మనసులో ఎలాంటి డౌట్స్ అనేది లేకుండా చాలా సింపుల్గా ఇలా అమ్మవారి పూజ చేసుకుంటే చాలు. ఆ ఇంట్లో నిజంగా చాలా చాలా డిఫరెంట్ కనిపిస్తుందండి. అదైతే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. మంచిగా మనశ్శాంతి అయినా ఏదైనా కూడా బాగా అనిపించింది. అమ్మవారు నాకు కనెక్ట్ అయినట్టుగా అట్లాగా అనిపించింది అనమాట. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే 9వ వారం ఇంకా కంప్లీట్ అవ్వలేదు, 8 వీక్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఇంకొక వారం ఉంది. ఆ వారం కూడా కంప్లీట్ చేశాక నేను తప్పకుండా ఇంకా మరిన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే జస్ట్ ఇంట్రడక్షన్ లాగా, అంటే 9 వారాలు 9 రకాల పూలతో కూడా మనము ఇలా అమ్మవారికి పూజ చేసుకుంటే లక్ష్మీ నిలయంగా మారుతుంది మన ఇల్లు అని చెప్తాను. డబ్బు ఒకటే కాదు కదండి, ఇంకా ఎన్నో ఉంటాయి కదా. అన్నీ కూడా చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని నేను ఈ వీడియో షేర్ చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.